హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాత్యాయని మాటలు. ఇవాళ నేను దుబాయ్లో చాలా ఫేమస్ అయిన దుబాయ్ ఫ్రేమ్కి ఈ వీడియోలో అయితే మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను అనమాట. ఈ ఫ్రేమ్ అసలు ఎందుకు కట్టారు, ఇక్కడ అసలు ఈ ఫ్రేమ్ లోపల ఏవేవి ఉంటాయి అని ఈ వీడియో కంప్లీట్గా మీకు చూపిస్తాను అనమాట, కళ్ళకు కట్టినట్టుగా. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. ఈ ఫ్రేమ్ మనకి దుబాయ్లో జబ్బల్ పార్క్ అనే ప్లేస్లో ఉంటుందన్నమాట. మనకి మెట్రో స్టేషన్ కూడా చాలా దగ్గరే, కానీ ఒక 20 మినిట్స్ అయితే వాక్ చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్తే ఖచ్చితంగా మీరు క్యాబ్ అనేది ప్రిఫర్ చేయండి. దుబాయ్లో టాప్ మోర్ అట్రాక్షన్గా ఈ దుబాయ్ ఫ్రేమ్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఈ దుబాయ్ ఫ్రేమ్ మాత్రం కంపల్సరీగా మీకు కనిపిస్తుంది అనమాట. Jan 1, 2018లో ఈ దుబాయ్ ఫ్రేమ్ అనేది ఓపెన్ చేశారు. ఇది హైట్ వచ్చేసి 150 మీటర్స్ ఉంటుందండి. వరల్డ్ లార్జెస్ట్ ఫోటో ఫ్రేమ్గా గిన్నీస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్లో కూడా ఉంటుందన్నమాట. మీరు నడుచుకుంటూ వస్తే ఒక 3-4 ఫోటో పాయింట్స్ అయితే ఉంటాయి. అవి చాలా బాగుంటాయి అన్నమాట. అంటే కొంచెం లాంగ్ ఉంటాయి. ఈ ఫొటోస్ చాలా అద్భుతంగా వస్తాయి. ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఫొటోస్ అయితే అలాగ దిగండి. మీరు దగ్గరికి వెళ్తే ఫోటో ఫ్రేమ్ అనేది ఇలాగ సగం సగం కనిపిస్తూ ఉంటుంది. బట్ చాలా లాంగ్కి వెళ్తే మీకు చాలా బాగా పర్ఫెక్ట్గా ఫోటో అనేది వస్తుంది. సో మేము ఇక్కడి నుంచి అయితే ఫోటో తీసుకున్నాం. చాలా అద్భుతంగా వచ్చాయి. ఫ్రేమ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు నైట్ 9 PM వరకు ఉంటుందన్నమాట. మీరు టికెట్స్ ఇక్కడైనా తీసుకోవచ్చు, లేదా మీరు ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు అనమాట. ఈ క్యూ అనేది ఉండదండి. మీరు డైరెక్ట్ ఆన్లైన్లోకి వెళ్ళి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఇక్కడ విఐపి టికెట్స్ కూడా ఉంటాయి అన్నమాట. పర్ పర్సన్ 315 దిరామ్ అయితే ఛార్జ్ చేస్తారు. వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక గైడ్ అయితే ఉంటారు. అడల్ట్స్కి 52 AD అయితే ఛార్జ్ చేస్తారు. పిల్లలకి 3 years నుంచి 12 years లోపు ఉన్న పిల్లలకి 21 AD అయితే తీసుకుంటారు. బిలో 3 years వాళ్ళకైతే ఫ్రీ ఉంటుందన్నమాట. మనకి లోపల క్యూ ఉంటే వెయిట్ చేయాలండి. ఇలాగా లోపలైతే ఎంట్రీ ఇలాగ ఉంటుంది. ఒక స్నాప్ అయితే తీస్తారు మనకి. ఆ ఫొటోస్ కావాలంటే మీకు లాస్ట్కే ఇస్తారు. సో మనకి ఎంట్రీ అవ్వగానే మనకి దుబాయ్ రాజు అనేది ఇలా కనిపిస్తారనమాట. ఫాదర్ ఆఫ్ దుబాయ్ అండి. సో ఇంత కన్స్ట్రక్షన్ అవ్వడానికి తనే కారణం అనమాట. సో తన ఫోటో ఉంటుంది. దుబాయ్ అనేది ఒక చిన్న ఫిషింగ్ విలేజ్ అనమాట. ఆ ఫిషింగ్ విలేజ్ ఎలా డెవలప్ అయ్యింది, ఎంత కష్టపడ్డారు, ఎన్ని ఇయర్స్లో డెవలప్ అయ్యింది, అసలు ఎలా ఉండేవాళ్ళు ప్రజలు అనేది ఇక్కడ అంతా చూపిస్తారు. కళ్ళ కట్టినట్టుగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. వాళ్ళు అసలు మొత్తం ఇలా గ్రాఫిక్స్ లాగా ఉంటుందన్నమాట. వాళ్ళు యూజ్ చేసిన బట్టలు కానీ, వాళ్ళు యూజ్ చేసిన అప్పట్లో ఎలా యూజ్ చేశారు, ఫిషింగ్ జాలలు అవన్నీ ఉంటాయన్నమాట. మిషన్ కుట్టడం కానీ అవన్నీ గ్రాఫిక్సే, మనుషులు కాదు. మనం మనుషులే అనుకుంటాం. చూసారా ఎంత బాగుంటుందో, న్యాచురల్గా ఉంటుందన్నమాట. అప్పుడు యూజ్ చేసిన వస్తువులన్నీ ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ మ్యూజియం లాగా పెడతారనమాట. ఇక్కడ ఆ మనుషులు ఇలాగ వచ్చి అమ్మినట్టుగా ఒక వీడియోలో అయితే ఉంటుంది. సౌండ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, లైటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు దుబాయ్కి వెళ్తే మాత్రం ఈ దుబాయ్ ఫ్రేమ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చాలా 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 బాగుంటుంది. జస్ట్ ఒక 10 to 20 yearsలో అసలు దుబాయే మారిపోయిందండి. అసలు దుబాయ్ ఈజ్ ఫ్యూచర్ కంట్రీ అనమాట. అసలు అంతా బాగుంది. అసలు ఎలాగ కట్టారు, అసలు ఎంత బాగుంటుందని ఈ వీడియోస్లో చూపిస్తూ ఉంటారు. ఈ ఫ్రేమ్కి టాప్ ఫ్లోర్ ఉంటుంది అనమాట. అది 48th ఫ్లోర్లో ఉంటుంది. ఆ ఫ్లోర్కి వెళ్ళడానికి ఈ లిఫ్ట్ మనల్ని 75 secondsలో తీసుకెళ్ళిపోతుంది అనమాట. అంత ఫాస్ట్గా వెళ్తుంది. మొత్తం స్పైడర్ మ్యాన్ లెక్క జఫ్ అని తీసుకెళ్తుంది అనమాట పైకి. చాలా బాగుంటుంది వ్యూ ఇక్కడి నుంచి కూడా. లిఫ్ట్ దిగగానే మనకి ఒక వెల్కమ్ అనేది చెప్తారు. అండ్ ఈ ఫ్రేమ్ గురించి అయితే చెప్తూ ఉంటారనమాట గైడ్స్. ఇక్కడ ది బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుంది అనమాట. గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి. మీరు 48th ఫ్లోర్లో ఉన్నారనమాట. అక్కడి నుంచి గ్లాస్ పైన నడుస్తూ వెళ్ళాలన్నమాట. చాలా బాగుంటుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తాను. నాకైతే భలే అనిపించింది.
మా జస్విక అయితే అస్సలు భయపడలేదు. అది లైట్‌గా నార్మల్‌గా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. బట్ అది వెళ్తుంటే మీకు జస్ట్ ఇట్లా క్రాక్ అయినట్టు కనిపిస్తూ ఉంటదనమాట. అది భలే ఉంటదనమాట. ఇక్కడి నుంచి ఒక ఫోటో అయితే తీసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది. మీకు నైట్ వ్యూ ఇష్టపడే వాళ్ళు నైట్‌లో వస్తే ఇంకా బాగుంటుంది. చూసారా ఎంత బాగుంటుందో అక్కడి నుంచి చూస్తే. అసలు మనం పడిపోతున్నామా అని అనిపిస్తది. మా జస్విక అయితే అస్సలు భయపడలేదండి. సో టాప్ వ్యూకి వచ్చాక మీరు ఇక్కడ నుంచి ఉంటే ఒక ఫోటో అయితే తీస్తారు. దానికి సపరేట్ కాస్ట్ అనేది ఉంటుంది. వాళ్ళు ఇక్కడే ఇచ్చేస్తారనమాట మనకు కావాలంటే. సో అవి కూడా కొన్ని డిఫరెంట్ ఐటమ్స్గా ఉంటాయి. అవి కూడా తీసుకోవచ్చు మనం. మనం ఈ ఫ్రేమ్ నుంచి నార్త్ దుబాయ్ అండ్ ఓల్డ్ దుబాయ్ చూడొచ్చు అనమాట. అంటే న్యూ దుబాయ్, ఓల్డ్ దుబాయ్ అనమాట. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. అండ్ నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. బట్ మేము వెళ్ళింది డే టైంలో కాబట్టి మాకు వ్యూ ఇలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. చాలా బాగుంటుంది. కాసేపు అంతా చూసేసి ఫోటో పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. సో మీరు అక్కడ దిగిన ఫోటో ఇక్కడ ఇస్తారనమాట. డబ్బులు అయితే కట్టాలి, డబ్బులు ఛార్జ్ చేస్తారు. సో మేము తీసుకున్న ఫోటో ఇదే అనమాట. చాలా బాగా వచ్చింది. బట్ అది న్యాచురల్గా అనిపించలేదు నాకైతే. తీసుకోవడం వేస్టే అనిపించింది. తర్వాత జస్ట్ ఇలా గుర్తుకు ఉంటాయి కదా అని చెప్పేసి కింద గ్రాఫిక్స్ అంతా వేసేసి ఇచ్చేసారు. ఇక్కడ కొన్ని క్యాండీస్ అండ్ కేక్స్ ఉంటాయి, కానీ చాలా కాస్ట్ ఉంటాయి అనమాట. మీరు పిల్లలతో వెళ్ళినప్పుడు తప్పకుండా ఫుడ్ అనేది, వాటర్ అనేది క్యారీ చేయండి. బయటకు వస్తే చాలా చాలా కాస్ట్ ఉంటాయి. ఇదంతా న్యూ దుబాయ్ అండి. పైన అంతా చూసేసాక మీరు ఫొటోస్ తీసుకోవాలంటే ఫొటోస్ తీసేసుకొని మళ్ళీ 75 సెకండ్స్లో మళ్ళీ కిందకు వచ్చేయటమే అనమాట. ఇక్కడ నుంచి కూడా చాలా బాగుంటుంది వ్యూ. అండ్ ఎవరైతే ఉన్నారో మీరు డోర్ సైడ్కి ఉండండి, చాలా బాగుంటుంది. మన కిందకి రాగానే మళ్ళీ మీకు ఒక షో అనేది మీకు ఉంటుందన్నమాట. అసలు ఎలా తయారు చేశారు, ఏంటి ఈ దుబాయ్ ఫ్రేమ్ ఎలా తయారు చేశారు అండ్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందని చెప్పేసి ఇదంతా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా చూడండి. అంతా మేము చూసేసాక మా జస్వి గారు బాటిల్ వదిలేసాడు అనమాట. వాళ్ళ డాడీ తీసుకొని వచ్చాడు. మామూలు బాటిల్ అయితే వదిలేసేదాన్ని, చాలా కాస్ట్లీ బాటిల్ కాబట్టి మళ్ళీ వాళ్ళ డాడీని పంపించాను తీసుకొని రమ్మని. మేము అక్కడ కూర్చోడానికి కూడా ఉంటాయి అనమాట. ఏమైనా స్నాక్స్ తీసుకొచ్చుకుంటే మీరు అక్కడ కూర్చొని తినొచ్చు. అది చూసారా ఎంత పెద్దగా ఉంది. నా తలంతా లేపాను అనమాట షూట్ చేయడానికి. సో ఇంత పర్ఫెక్ట్ షూట్ చేశాను అనమాట. నాకైతే భలే అనిపించింది. అండ్ కొన్ని టైమింగ్స్లో ఇక్కడ ఫౌంటైన్ షో అనేది కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇదండి మన దుబాయ్ ఫ్రేమ్. చాలా బాగుంది కదా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎవరైతే దుబాయ్ వద్దాం అనుకుంటున్నారో. బాయ్ బాయ్.